Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కర్ణాటక ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ పూర్తిగా తెలంగాణ రాజకీయాల మీదనే దృష్టి పెట్టారా? ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారా? జాతీయ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చారా? వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, నమస్కారం అండి. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ను బట్టి చూస్తుంటే తెలంగాణలో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి అనుకున్నప్పుడు గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు, ఎవరైతే పనివంతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తానని. ఆ దిశగా 21 రోజుల దశాబ్ది ఉత్సవాల తర్వాత ఫస్ట్ లిస్ట్ కేసీఆర్ అనౌన్స్ చేయబోతున్నారని వినిపిస్తోంది. పెద్ద నమ్మశక్యమైన విషయమేం కాదని. పోయినసారిలాగా 2018లో 3 నెలల ముందే టికెట్లు పనిచేసినప్పుడు అంటే బిఫోర్ ముందస్తు పోయినట్టుగానే ఎమ్మెల్యేలు కూడా ఆల్మోస్ట్ 95% వాళ్ళకే ఇచ్చింది. కాబట్టి ఈసారి కూడా అట్లా ముందే ఇస్తాడా అనేది నాకు పెద్దగా నమ్మకం అయితే లేదు. ఎందుకంటే 18లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు, 23లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ వేరు. ఆ వేరియేషన్ అతనికి కూడా తెలుసు. అప్పుడేమో ఈజీ మూవ్ కాగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటుపోయినా అతనికి మ్యాండేట్ వచ్చే పరిస్థితులు కనపడ్డప్పుడు ధైర్యంగా ఎమ్మెల్యే టికెట్లు అప్పుడు 18లో 3 నెలల ముందే ప్రకటించేసి. కానీ ఈసారి ఆ సిచ్యువేషన్ లేదు. రాష్ట్రం కొంత పొలిటికల్గా స్ట్రెంత్ అయిన 2 నేషనల్ పార్టీలు, మిగతా చిన్న చితక పార్టీలు ఉన్నాయి. అప్పట్లాగా తెలంగాణ సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు ఏదో ఒక ఎరవేస్తే సరిపోతుంది అనే పరిస్థితులు కూడా ఏం లేవు. అదంతా ఈ సామాజిక వర్గాలన్నిటికి కూడా ఒక అనుభవం వచ్చింది 10 సంవత్సరాలు. రిపీట్లీ నమ్మరు. మనం కొత్తది ఏది తీసుకుపోయినా కానీ పాతది ఏం చేసిండు అనేది చూస్తారు. ఇది కూడా ఏం చేశాడనేది ఒక అవగాహన ఉంటుంది. అవేర్నెస్ పొలిటికల్గా బాగా పెరిగింది కేసీఆర్ విషయంలో, పర్టికులర్లీ కేసీఆర్ విషయం. ఎందుకంటే ఈ 10 years పీరియడ్ అనేది పెద్ద ఎక్స్పీరియన్స్ తెలంగాణ జనాలకు కూడా. 1 time 2 time నమ్మొచ్చు, 3rd టైంకి వచ్చేసరికి 1-2 సార్లు ఆలోచన చేసే పరిస్థితి. కాబట్టి అప్పటి పరిస్థితులు లేవు. 2018లో ఉన్న రాజకీయ పరిస్థితులు ఈరోజు తెలంగాణలో లేవనేది ముమ్మాటికి నిజం. సో దానికి ప్రధాన కారణం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల పాటు చూసిన పాలన, లేకుంటే విపక్షాల్లో ఒక పోటీతత్వం అనేది పెరిగిందా? వాళ్ళు వ్యతిరేక ప్రచారాలు పెద్ద ఎత్తున చేస్తున్నారా? అంటే ఫెయిలియర్ అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ మోస్ట్లీ అది చెప్పుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కేసీఆర్ది ఫ్యామిలీ రూల్ అనేది ప్రజలకు కనపడుతుంది. అది ఎవరు దాపెట్టాల్సిన అవసరం లేదు, దాపెడితే దాగే విషయం కూడా కాదు. కాబట్టి అది చాలా మేరకు నచ్చదు. ఇంకోటి ఫేర్గా గవర్నమెంట్ రన్ అవుతుందా అంటే ప్రతి ఒక్కటి దాపెట్టి చేయడమే తప్ప బహిరంగంగా చేసే పనులు లేవు కేసీఆర్ ప్రభుత్వం. మీరు వినే ఉంటారు, హైకోర్టు ఒకప్పుడు జస్ట్ 1 year బ్యాక్ అనుకుంటా 80,000 జీవోలను వెబ్సైట్లో పెట్టకుండా దాపెట్టి పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదని అడిగింది. అంటే ఇది ఫేర్ గవర్నమెంట్ కాదనేది అర్థమవుతుంది కదా అందరికీ. ఇప్పుడు గ్రౌండ్లో ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్న వాళ్ళతోటి పెద్ద కొడుకు అనిపించుకోవడం, పెద్ద నాన్న అనిపించుకోవడం ఆ సెంటిమెంటల్ ఇష్యూస్. కానీ టాప్ టు బాటంలో సొసైటీలో రకరకాల మనుషులు లేయర్స్ ఉంటాయి. అంటే మోస్ట్లీ 3rd layer వరకు నెగిటివ్ పెరిగింది. గ్రౌండ్ లేయర్లో దాన్ని క్యాంపెయిన్ చేసుకొని నేనే గెలుస్తా అనే ఒక క్రియేషన్ మాత్రం కేసీఆర్ చేస్తున్నాడు టిల్ టుడే. కానీ అది మా దగ్గర కాదు. అటువంటి పరిస్థితులు ఏం లేవు. కొంతవరకు ఉండొచ్చు అతనికి ఓట్ బ్యాంక్ సోషల్ ప్రోగ్రామ్స్ తోటి కొంతవరకు ఉంది ఈ రోజు కూడా టిల్ టుడే. కానీ విన్నింగ్ దాకా తీసుకుపోయే పరిస్థితులు ఉన్నాయనైతే నాకైతే అనిపించేది. రెండోది ఏంటంటే ఇతని అడ్మినిస్ట్రేషన్ చూసి ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఎక్కువ ఉంది తప్ప ప్రతిపక్షాలు బలపడి కేసీఆర్ని ఓడగొడుతున్నాయి అనే పరిస్థితి కూడా ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ 2 సార్లు నమ్మడపోయింది అసెంబ్లీలో, కొనేసిండు హోల్ అండ్ సోల్గా 2 terms. ఆ బీజేపీ పరిస్థితి ఏందో మనం ఒకసారి లేచినట్టు, ఒకసారి పడిపోయినట్టు, వాళ్ళ రాజకీయం ఏందో తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ క్లారిటీ రాలేదు. కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. ఒకసారి ఎగిరిపోతారు, ఒకసారి జైలు కొత్తవి కడుతున్నామని చెప్తారు, కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్తారు, అన్నీ చెప్తారు. కానీ యాక్షన్ లేవు. కాన్ఫిడెన్స్ అనేది కాంగ్రెస్ మీద ఎట్లయితే పోయిందో, గెలిపించినా కేసీఆర్ వైపే పోతారని కాంగ్రెస్ మీద ఏదైతే ప్రజలకు ఒక స్థిరమైన అభిప్రాయం మొన్నటి వరకు ఉండిందో
అభిప్రాయం ఇప్పుడు బీజేపీ మీద కూడా మెల్లమెల్లగా ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇవి మనం ఎంత చేసినా కేసీఆర్ను వీళ్ళు ఏమన్నారు అనే అభిప్రాయం రావడం కూడా డేంజరే. అది బిల్డప్ అవుతుంది బీజేపీ విషయం. కొంత కాన్ఫిడెన్స్ ఉన్నా కాంగ్రెస్ ఫెయిలియర్ అయినప్పుడు బీజేపీ వైపు ప్రజలు చూసే అవకాశాలు ఉంటాయి, చూసింది కూడా చాలా వరకు. కానీ దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతుంది బీజేపీ. అసలు మేజర్గా ఏంది బీజేపీకి ఇక్కడ బేస్ ఏంది, పొలిటికల్గా స్ట్రెంత్ అయ్యి పార్టీకి హైప్ రావాలి అని అన్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఉన్నది ఒకటే, కరప్షనే. దేర్ ఇస్ నో అదర్ థింగ్. వాళ్ళకి కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి పథకంలో కరప్షన్ మీద అలిగేషన్స్ వచ్చినాయి. అది కాళేశ్వరం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఎనీవేర్ భూముల అమ్మకాల్లో కావచ్చు, మియాపూర్ భూముల స్కామే కావచ్చు, భయంకరమైనటువంటి అవినీతికి అవకాశం ఉన్నటువంటి ఆరోపణలు వచ్చినాయి. వాటన్నిటి మీద కాంగ్రెస్ ఎలాగో పవర్లో లేదు, సెంట్రల్ వాళ్ళు చేయలేరు. ఇంకొకటి వాళ్ళు గెలిచిన కేసీఆర్ వైపు పోతున్నారు. మిగిలింది ఏంది బీజేపీ. వీళ్ళు చెప్తున్నారు జస్ట్ ఒక 2 years నుంచి అగ్రెసివ్గా పొలిటికల్గా రన్ అవుతుంది బీజేపీ. ఫస్ట్ టర్మ్ అయితే కేసీఆర్కే వదిలేసారు వాళ్ళు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా వదిలేసారు ఆయనకే 18లో. ఓపెన్ చెప్పాలంటే అంతే. రజత్ కుమార్ ఏం చేసిండో మనం అంతా చూసినాం. అది పబ్లిక్ మ్యాండేట్ అనుకోవాలా వద్దా తెలియదు. అంత భయంకరంగా కేసీఆర్కు మీరు సరెండర్ అయిపోవడం అనేది మీకే ఎసురు పెట్టే రాజకీయం. అది చివరికి వస్తే మీరు అతనికి వెసులుబాటు ఇస్తే అతనే ఏకమైనటువంటి పరిస్థితిని మీరు కల్పించారు. ఇప్పుడు అగ్రెసివ్గా పోతా అంటే అవి ఎదురు తిరుగుతున్నాయి. సో ఇప్పుడు కేటీఆర్ పదే చెప్తున్నారు 95 నుంచి 100, 100 నుంచి 105 అనే మాట. ఈసారి ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? 110 కూడా చెప్పుకుంటారు. వాళ్ళకి ఏంది చెప్పడానికి? అది ఇప్పుడే మనం ఎగ్జాక్ట్ ఫిగర్లు చెప్పలేము. కాకపోతే బిలో 80 మాత్రం ఉంటుంది. సో బిలో 80 అంటే మళ్ళీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నట్టే రావచ్చు. బిలో 80 మీన్స్ 40 కూడా రావచ్చు, 30 కూడా రావచ్చు. దట్ మీన్స్ ఏంటంటే 80 క్రాస్ అయ్యే పరిస్థితి అయితే లేవు. మనం ఎంత బ్యాడ్ పాలిటిక్స్ను మనం అనుకున్నా ప్రజలే 80 లోపల గెలిపించే పరిస్థితి, పైకి గెలిపించి 100 క్రాస్ చేసే పరిస్థితి అయితే తెలంగాణలో ఇప్పుడు ఉందని అయితే మనకు అనిపించేది. అది కూడా తనకు అనుగుణంగా మార్చుకుంటే తప్ప 80 బిలోలో రావు. నిజంగానే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే బీజేపీ ఇదే పొజిషన్లో రన్ అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ అనేది కన్సాలిడేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఏంది మేజర్గా నెగటివ్ ఓటర్లో ఉన్నది ఏంది? కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలి. ఓడించేవాడు కావాలి, వాళ్ళ ఓడిపోయేవాడు కాదు. ఓడించే పార్టీ బీజేపీ అని చాలా రోజులు నమ్మిరు, నో డౌట్. వాళ్ళకి వస్తుండే. అంటే దాన్ని ఏ లెవెల్లో తీసుకుపోవాలనో ఆ లెవెల్లో తీసుకుపోకుండా మాటల యుద్ధం చేసింది తప్ప చేతల యుద్ధం చేయలే. అదే వాళ్ళకి పెద్ద దెబ్బ బీజేపీకి తెలంగాణలో. ఇంకోటి ఏం లేదు, ఇవన్నీ పొక్కిడి పురాణాలు. సంజయ్దో గ్రూపు, రాజేందర్దో గ్రూపు, కిషన్ రెడ్డి, ఇవి చెప్పుకోవడానికి కాలక్షేప ముచ్చట్లే తప్ప అదేదో పార్టీకి వల్ల డ్యామేజ్ అవుతుందనో ఏమో పోతుందనో అది దట్ ఈస్ నాన్ సెన్స్. అసలు కొట్టాల్సింది ఎక్కడ కొట్టాలనో కేసీఆర్ ఎక్కడ కొట్టలేవా. కాబట్టి రిజల్ట్ రాదు. ఎక్స్పెక్టేషన్ బీజేపీ మీద ఏముంది? కరప్షన్ను వీళ్ళు మాత్రమే బయటికి తీయదు. అక్కడ నువ్వు ఎక్కడ ఏమి చేయనప్పుడు ఎందుకు రోజు వచ్చి ఏటీఎం అని అయిపోతుందా? కాళేశ్వరం ఏటీఎం అని నడ్డా అనిపోతాడు, అమిత్ షా అనిపోతాడు. చివరికి వస్తే మొన్న ఇక్కడ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నేను కూడా నమ్మినా. అంటే ఫ్యాక్ట్ ఏంటంటే అతను చెప్పిన తీరు కొత్తగా కనపడింది. ఆయన ఏమన్నాడంటే భ్రష్టాచార్యంకు సజా మిల్నా చాహియే నహీ మిల్నా చాహియే అని ప్రజలను అడిగాడు. ఎవరినో అడగలే. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఇట్ ఈస్ డిఫరెంట్గా చెప్పినటువంటి పరిస్థితి. మోడీ తెలంగాణలో ఒక బహిరంగ సభలో అంత తీవ్రంగా చెప్పింది ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం చెప్పి. బట్ ఏం జరిగింది, ఏం జరుగుతున్నది చూస్తే మళ్ళీ ఏం లేదు. చివరికి వస్తే మొన్న చేవెళ్లలో అమిత్ షా సభ జరిగింది. ఇది కర్ణాటక క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు, రిజల్ట్ కాదు, క్యాంపెయిన్ బిఫోరే. చేవెళ్ల సభలో అమిత్ షా ఏమంటాడంటే हम हुकूमत में आने के बाद केसीआर का भ्रष्टाचार को पूरा बाहर निकाली. ఇంకాస్త పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ అంటుండు, ఇప్పుడు లోపల అదే దాన్ని ఇంకా పోస్ట్పోన్ చేసేసారు. ఇంకా అంటే ఇటువంటి మాటల దాటింపు అనేది ఆ పార్టీ నుంచి రావడం వల్ల
ఆ పార్టీ మీద కాన్ఫిడెన్స్ పోయి వీళ్ళు కేసీఆర్కి పక్షమే ఇంటర్నల్గా ఉన్నారా అనే అనుమానాలు బలపడడానికి అవి కారణాలు అవుతాయి. దానికి ఎవరేం చేస్తారు? బండి సంజయ్ ఏం చేస్తాడు, ఈటల రాజేందర్ ఏం చేస్తాడు, కిషన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇవన్నీ ఏంటి? చేయాల్సిన వాళ్ళు చేయకుండా రాష్ట్ర నాయకుల గ్రూపుల మీద ముచ్చట్లు పెట్టడం, కే నాగేశ్వర్ లాంటి విశ్లేషకులు కూడా ఇవే విషయాలు చెప్తుంటారు. ఎంతసేపు కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి తెలంగాణలో దాని గ్రాఫ్ పడిపోతున్నది అని ఆయన చెప్తాడు. అవన్నీ కారణాలే కావు. కారణం ఒకటే, కరప్షన్. కరప్షన్ కొట్టండి, బీజేపీ ఎట్లా లేస్తుందో చూడండి. ఎవడు ఆపలేడు దాన్ని. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ తీసుకొస్తుంది ప్రజల్లోకి. కసి రాజకీయం నడపగలిగేది, కేసీఆర్ను కొట్టగలిగేది బీజేపీ అనే నమ్మకాన్ని ప్రజల్లో నువ్వు తీసుకురాగలగాలి. నీ క్యాడర్ ఉందా, బూత్ కమిటీలు ఉన్నాయా, పన్నా ప్రముఖులు ఉన్నారా, ఇవి కాదు. కాన్ఫిడెన్స్ ఓటర్లో నువ్వు తీసుకురాకపోతే నీకేమని ఓటేస్తాడు కదా? కాబట్టి అక్కడ ఫెయిలియర్. అది ఎందుకుంది, ఎందుకు చేస్తలేరు, ఎందుకు చెప్తున్నారు? సరే చేయనప్పుడు చెప్పకన్నా ఊరుకోవడం లేదా? కాళేశ్వరం ఏటీఎం అని అంటారు, భ్రష్టాచార్యంకు సజా మిల్నా చాహియే నై మిల్నా చాహియే అంటారు, హమ్ పవర్ మీ ఆనేకే బాత్ కర్తే అని మళ్ళొకరు అంటారు. అంటే ఇన్ని రకాల మాటలు. అక్కడ ఏంటంటే నమ్మకం కల్పిస్తుంది. రెండోది, ఎంతసేపు అప్పర్ హ్యాండ్లో మొన్నటి వరకు ఇప్పుడు బంద్ చేసిండ్రు తండ్రి కొడుకులు కేటీఆర్ కేసీఆర్ మోడీ మీద, కేంద్రం మీద ఆరోపణలు, తిట్టుకోవడాలు, తిట్లు, రకరకాల కామెంట్స్ అన్ని ఒక 1 month నుంచే కొంచెం గ్యాప్ స్టేజ్లో వచ్చినాయి, ఆపేశారు. అంతకంటే బిఫోరు వాళ్ళు మోడీ బోడీ గోడీ అనే రోజు లేదు. కొడుకైనా సందర్భం వచ్చినప్పుడు తండ్రి అయినా ఆ భాష కడమైంది. ఇప్పుడు అది ఇప్పుడు కొంచెం కాస్త టర్న్ అయిపోయి కాంగ్రెస్ వైపు వెళ్ళినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు వెళ్ళింది. మీరంత పెద్ద ఆరోపణలు కేంద్రం మీద చేసినప్పుడు మీరు ఎందుకు ఆ కామెంట్ను రిపీట్ చేసి ఆ కామెంట్ మీదనే మీరు పొలిటికల్గా ప్రజలకు ఎందుకు చెప్పడం? ఎందుకు ఆపేశారు? మోడీ బోడీ అయిపోలేదా? సో ఇప్పుడు ఏమైనా బీ టీమ్గా వర్క్ చేస్తుందా బీఆర్ఎస్ బీజేపీకి? బీ టీమ్ అయితే ఎందుకు ఆపుతారు? వాళ్ళు ఇంకా తిడతారు. అది ఎక్కడనో సమ్ డిఫరెన్స్, అది ఏమి స్ట్రాటజీ తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం తెలంగాణ జనాలను ఫూల్ చేయడానికి కేసీఆర్ రాజకీయాలు పనికొస్తాయి తప్ప తెలంగాణ ప్రజల్ని బాగు చేసే రాజకీయాలు అయితే కావు. రెండో విషయం, కేసీఆర్ మధ్యలో రావాలి. ఆయనకు అనుకున్న పని, ఆయన ఈ ఫలానా పని చేయాలని అనుకుంటే ఆ పనిలో ప్రజల ప్రయోజనం ఉందా లేదా అని ప్రజలు ఏరుకోవాలి. అంతే, ఏరుకునే హక్కే. కానీ వాళ్ళ కోసం చేసేది ఏమి ఉండదు. అది ఏదైనా కావచ్చు, కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, మిషన్ కాకతీయనా, లేకపోతే ఇంకో పథకమా, అది ప్రయోజనాలు వాళ్ళు ఏర్కోవాలి అంతే తప్ప వాళ్ళ కోసం కేసీఆర్ చేసేది తన కోసం చేసుకునేదే ఉంటుంది. ఇక్కడ కరప్షన్ అయినా ఉంటుంది, లేదంటే ఓటు కోసమైనా ఉంటుంది. ఈ రెండు లక్ష్యాలు తప్ప ఏ పనిలో ఇంకో లక్ష్యం ఉండదు. మూడు, పబ్లిక్ ఇంటెన్షన్లో, పబ్లిక్ ఇంట్రెస్ట్లో అని ఏ దాంట్లో. సో మనం జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో బీఆర్ఎస్ని ఆవిర్భావ సభ పెట్టినప్పుడు కానీ అంతకు ముందు కానీ ప్రతిసారి పదే పదే కర్ణాటక నుంచి కుమారస్వామి వచ్చేవాళ్ళు, వాళ్ళ కొడుకు వచ్చాడు, ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ దేవగౌడని కూడా కలిసి వచ్చారు. మొన్న కర్ణాటక ఎలక్షన్లలో క్యాంపెయిన్ కూడా చేయలేదు, ఆ తర్వాత కాస్త దూరం ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తూ ఉంటే పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దేవగౌడ వెళ్ళారు, మొదటి రోలో కూర్చున్నారు. దేవగౌడ కాస్త బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు అనేది వినిపిస్తోంది. సో వాట్ నెక్స్ట్? బీఆర్ఎస్ జేడీఎస్ ఏమవబోతుంది? ఏమీ లేదు. ఎన్నికలలో కేసీఆర్ ప్రచారానికే పోలేదన్నప్పుడు అక్కడనే అర్థమైపోతుంది. అది కూడా ఒక స్ట్రాటజీ అయితే అయి ఉండొచ్చు. లేదు అని అనుకోలేము, ఉన్నది అని అనుకోలేము. అంత మోస్ట్ డేంజరస్ పాలిటిక్స్ కేసీఆర్ ఉంటాయి. మనం బయట చూసి అంతే దాన్నే అర్థం చేసుకొని మాట్లాడుతుంటాం. దాన్ని అనుకున్న బ్రహ్మరహస్యం ఏందో ఆయన ఆత్మలో ఉంటుంది కానీ బయటికి తెలియదు. దానికి ఏం స్ట్రాటజీ ఉందో ఒప్పుకోకపోవడానికి, అది కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం మేడం, ఇక్కడ కేసీఆర్ పాలిటిక్స్ నేను చెప్తాను. ఈ 10 ఏళ్లలో అన్ని వ్యవస్థలను చెరబట్టేసి జేబులో పెట్టుకుంది. మీకు ఇంకో భయంకరమైన నిజం చెప్పు, ఆయన ఓడిపోయినా భయపడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఈజ్ నో మోస్ట్ రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. ఎవరు మోడీ కాదు, అమిత్ షా కాదు, రాహుల్ గాంధీ కాదు, సోనియా గాంధీ, ఎవరు కాదు. ఎందుకు చెప్తున్నదంటే మీరు 19 ఎలక్షన్స్ నుంచే మీరు చూడండి,
ఒక 50 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాంతీయ పార్టీలకు వాళ్ళొక 2-3 టర్ములు పవర్లో ఉన్న వాళ్ళకు ఇతను 8 సంవత్సరాల ముఖ్యమంత్రి ఫండింగ్ చేస్తాడండి. వాడు 50 ఏళ్ళ పార్టీకి లేని డబ్బులు 8 ఏళ్ళ పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వేర్ ఈజ్ కరప్షన్? భారతదేశంలో ఏడ కరప్షన్ ఉందంటే తెలంగాణలో ఉంది. కళ్ళు ఎరపడతలేవా వాళ్ళకు? ఇంకో సాక్ష్యం కావాలనా? సో కర్ణాటకలో 40% కమిషన్ రాజ్యం అని అన్నారు, దానికంటే మించి ఉందా? ఇక్కడ 40%. వాళ్ళు బ్లేమ్ ఎక్కువ, చేసింది తక్కువ, బ్లేమ్ అయింది ఎక్కువ. అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వ్యవస్థలన్నింటినీ చెరపట్టేయడం అంటే ప్రభుత్వ హయాంలో ఉండే వ్యవస్థలే కాదు, ఈవెన్ అప్ టు సెంట్రల్. అది కూడా చెప్తున్నా. వీళ్ళు బీజేపీ వాళ్ళు ఫస్ట్ టర్మ్లో ఆయన పెంచి పోషించిన తీరుతోటి ఆయన ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే అమిత్ షా ఆఫీస్ దాకా వెళ్ళిపోయాడు. వాళ్ళకి తెలుసు లేదో కానీ బయట జరుగుతున్నాయి అయితే అన్నీ అర్థమవుతున్నాయి. ఢిల్లీలో ఏం జరుగుతుందో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కేసీఆర్కి ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ జీవోలు వచ్చినాయి, ఎక్కడ ఏం జరిగింది, అంత మ్యానిపులేషన్, కరప్షన్ అక్కడ కూడా. ఎక్కడ ఏదో ఒక జీవో వస్తే అందున్న సెక్షన్ ఆఫీసర్లు ఈయనకే చెప్పేస్తారు. అక్కడి వరకు లింక్ పెట్టుకున్నాక అసలు ఎక్కడ కంట్రోల్ చేస్తారు మీరు కేసీఆర్ను? వాళ్ళ తరం కాదు బీజేపీ వాళ్ళతో కూడా. అంత మోస్ట్ డేంజరస్ అవుతాయి. ఏంది విచ్చలవిడితనం? ఈయన ముఖ్యమంత్రి తెలంగాణకు, తెలంగాణ అనేది దేశం, దానికి ఈయన ప్రధానమంత్రి, కొడుకు యువరాజు. ఇంత అదా? ప్రైమ్ మినిస్టర్ అంటే విలువ లేదు. వాడా మోడీ బోడీ కేంద్ర మంత్రినేనండి కిషన్ రెడ్డి. ప్రెస్ మీట్లో మీరు వినే ఉంటుంది. అనకూడదు, ఆయన అన్నాడు కాబట్టి నేను అంటే తప్పు కాదు. రెండో మంత్రి అన్నాడు. చీము నెత్తురు ఉండాలి కదా. పార్టీ అయినా అది దేశాన్ని వెళ్తూ రావాలి. లేకపోతే నాకు సర్వస్వతంత్రం ఇచ్చేసిండ్రా భారతదేశం నుంచి. ఏందా విచ్చలవిడితనం? ఏందా ఎగ్జామ్షన్? ఏమర్థం చేసుకోవాలి? వినేవాడికే పౌరుషం వస్తుంది, వాళ్ళకి వస్తలేదంటే మరి దాన్ని ఏమంటావు? సో ఇప్పుడు ఇవన్నీ చెప్పారు మన దగ్గర ఉన్న విశ్లేషకులు. కర్ణాటకలో ఓడిపోయింది కాబట్టి ఇక్కడ గ్రాఫ్ ఎందుకు గ్రాఫ్ పడిపోతుంది? మీ దగ్గర సత్తా లేదనేది ప్రజలకు ప్రతి మాటలో అర్థమైంది. ఇప్పుడు మొత్తం విపక్షాలన్నింటినీ ఏకం చేస్తాము, కాంగ్రెస్ ముక్త భారత్, బీజేపీ ముక్త భారత్. ఒకటినండి మీకు విషయం, భారత రాజకీయాల్లో ఉండొచ్చు. ఇప్పుడు పార్లమెంట్లో 40 పార్టీలు రిప్రజెంటేషన్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ బీజేపీ ఇంకో 2-3 పార్టీలు తీసేస్తే 35 పార్టీలను కూటమిగా ఏర్పాటు చేస్తారని వాళ్ళు అంటున్నారు. నాకు అలా ఆశ్చర్యం ఏంటంటే ఎట్లా కూటమి అవుతుందంటే, ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు బెంగాల్లో మమతా బెనర్జీ ఉంది కదా, ఆమె అక్కడ పోటీ చేస్తుంది. ఆమెకు ఫ్రీడమ్ ఉంది. నీతోటి అలైన్స్ నీ కూటమిలో ఉంది లేదు అని అంటే దాంతో వచ్చిన లాభం ఏంది, నష్టం ఏంది? లేకపోతే నష్టం రాదు, ఆమెకు ఉంటే లాభం రాదు. ఇంకెవరు? యూపీలో అఖిలేష్ యాదవ్ 80 స్థానాల్లో ఆయనే ఉంటాడు. కాంగ్రెస్ ఉంటే 2-3 సీట్లు ఇస్తాడు అంతే. నీకు 2-3 సీట్లు ఇచ్చినంత మాత్రం అలయన్స్ అయిపోయిండు, ఇక పర్మనెంట్గా నీ ఎంబడే ఉంటాడు, నువ్వు ప్రతిపక్షంలో కూర్చున్నా నీ వెనకనే కూర్చుంటాడు, గ్యారెంటీ ఏం లేదు కదా. నాకు అర్థం కాలేదు. బతక నేర్చిన రాజకీయం తప్ప దాంతో రిజల్ట్ వస్తుంది అనుకో. వీళ్ళంతా 272 మ్యాజిక్ ఫిగర్ని దాటితే అప్పుడు చెప్పాలి. అట్లా ఉందా? ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం అట్లా లేదు. వీళ్ళంతా కలిసిన 150 క్రాస్ కావడం కష్టం. ఎక్కడొస్తుంది? సో ఇప్పుడు లక్నోలో 23వ తారీఖు ఒక విపక్షాల సభ కాంగ్రెస్ నేతృత్వంలో జరగబోతోంది. కేసీఆర్ ఎవరెవరినైతే మీట్ అయ్యారో వాళ్ళందరూ అక్కడ ఉండబోతున్నారు. కేజ్రీవాల్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ, వీళ్ళందరూ అక్కడ అటెండ్ అవుతున్నారు, నితీష్ కుమార్ సహా. ఇప్పుడు డబ్బులు పెడుతుండే కదా మేడం. ఇప్పుడు మహారాష్ట్రలో మొన్నటి వరకు వచ్చారు, ఇప్పుడు మధ్యప్రదేశ్ వాళ్ళు వస్తున్నారు. ఎక్స్టెన్షన్ మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్కి ఎక్స్టెన్షన్ అయింది ఈ మధ్యన. రోజు మరి వాళ్ళు ఎవరో కానీ ఒక ఫోటో మాత్రం మీడియా వాళ్ళకి ఇస్తారు. అందరూ ఫోటో పెట్టేస్తారు. వాడు ఎవడో తెలియదు, మధ్యప్రదేశ్ కూడా లేకపోతే మన ఇంటి పక్క కూడా తెలియదు, ఫోటో మాత్రం పెడతారు ఒకటి. అదొక సైకలాజీని బిల్డప్ చేసే ప్రయత్నంలో కేసీఆర్ జాతీయ పార్టీ అని, అంతే తప్ప అన్న పెద్దగా ఏమో ఉంది ఏమో జరుగుతుంది అనేది ఎవరికి లేదు. నేనైతే అట్లా అనుకోవడం లేదు. ఆయన ఒక భ్రమ కల్పిస్తున్నాడు అంతేగాని అలా నిజం ఉందనేది ఏమాత్రం మనం అనుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు.
సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి 23వ తారీఖు మీటింగ్కి కేసీఆర్ వెళ్ళరు, అంతేనా? వెళ్ళకపోవచ్చు, 90% వెళ్ళకపోవచ్చు. ఇంకా ఆయనకి ఏమన్నా పొలిటికల్ ఈక్వేషన్స్ మారి ఇంకేదైనా కొత్త దేశం కట్టాలని కూడా పోవచ్చు కూడా. ఇంకేదైనా కొత్త స్ట్రాటజీ ఉంటే పోవచ్చు. ఆయన కోసం పోతాడు తప్ప తెలంగాణ జనాల కోసమో లేకపోతే బీజేపీని ఓడించడానికో లేకపోతే కాంగ్రెస్ను ఓడించడానికో ఆయన రాజకీయాలు రచిస్తాడని అనుకోను. ఆయన కోసం ఎంత దూరమైనా పోతుంది. అది జనం కోసం దేశం కోసం అనేది ఏమి ఉండదు అలా. తన కోసం ఉంటుంది, అది వాళ్ళ పార్టీ కోసం కూడా కాదు, వాళ్ళ కుటుంబం కోసం ఉంటుంది అది. సో నెక్స్ట్ మూడోసారి మోదీ రాబోతున్నారా? అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి కాబట్టి ఇప్పట్లో మాత్రం థర్డ్ టైం కూడా మోడీ రావచ్చు. పబ్లిక్ పల్స్ని చూస్తే డెఫినెట్లీ మళ్ళీ మోడీ వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే మీరు ఒక విషయం గమనించండి, నేను మనం చూసిన కర్ణాటక ఎలక్షన్లో దీన్ని దాటేసి చెప్తున్నారు చాలామంది విశ్లేషకులు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఐడియాలజీని వాళ్ళ అభిప్రాయాన్ని జోడించి చెప్తుంటారు. వాళ్ళు మిగతా అసలు గ్రౌండ్ రియాలిటీని పక్క పెట్టేస్తారు, వాళ్ళది కల్పిస్తారు. గమ్మత్ ఏంటంటే నేను చాలా వరకు ఒపీనియన్ పోల్స్ చూసిన నేను జనాలకి. ఒక 10 మందిని ఇంటర్వ్యూ చేస్తే అందులో 7 10 మందిలో అసెంబ్లీ ఎన్నికల్లో 4 ఓటేస్తామని చెప్పింది బీజేపీ, 6 చెప్పలే. ఇంకొకటి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరికి ఇస్తారని అడిగినప్పుడు ఈ 10 మందిలో 7 మంది మోడీ కేరే చెప్పింది. అక్కడ ఏదో కాంగ్రెస్ బీజేపీ ఓడిపోయింది, రేపు లోక్సభలో ఓడిపోతుంది అని వీళ్ళు లెక్కలు కట్టుకుంటే తప్పు. పబ్లిక్లో మోడీ వైపే ఉంది మోస్ట్లీ. గతంలో గెలిచిన స్టేట్లలో ఎక్కడా ఏమి తక్కువ రావు, వస్తే కొంచెం ఎక్కడైనా మహారాష్ట్రలో బీహార్లో కొంచెం తగ్గొచ్చు, కానీ రూట్ అవుట్ కాదు. ఉదాహరణకు మహారాష్ట్ర ఉంది, 48 సీట్లు ఉన్నాయి అక్కడ. వీళ్ళు శివసేన అలయన్స్ తోటి దాదాపు బహుశా 40 వరకు గెలిచింది. రావచ్చు సార్ 30 రావచ్చు, అంతేగాని ఏదో మోడీ ఓడిపోతాడు. బాగా జనంలో మోడీ మార్చిపోలేదు, ఉన్నది ఆ లైఫ్ ఇంకా ఉన్నది. అది ఇప్పుడే అయిపోయిందని మనం అనుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని నేను అనుకోను. కాకపోతే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకునేందుకు తెలంగాణ ఉండే, కానీ మరి ఈయన మాయలో వాళ్ళు ఏం పడ్డారు, మరి వాళ్ళ మాయలో ఈయనేం మాయలో పడ్డాడు, ఈయన మాయలో వాళ్ళు పడ్డట్టుంది. కానీ అనవసరంగా ఎక్స్టెన్షన్ చేసుకోవాల్సిన రాష్ట్రాన్ని వాడు పొడగొట్టుకుంటాడు. నా దృష్టిలో మాత్రం ఎంటైర్లీ వాళ్ళదే తప్పు, లాభపడేది కేసీఆర్. సో ఇప్పుడు బీజేపీ కూడా బీఆర్ఎస్ మాయలో పడిందా, కేసీఆర్ మాయలో? అట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి ఇండియన్ చీఫ్ మినిస్టర్స్లో ఈయన అనుభవిస్తున్నంత స్వేచ్ఛ స్వతంత్రం ఇంకో ముఖ్యమంత్రి అనుభవిస్తున్నాడని నేను అనుకుంటలేదు. ఇండివిజువాలిటీ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే గవర్నర్ లెక్క లేదు, ప్రైమ్ మినిస్టర్ లెక్క లేడు, రాష్ట్రపతి ఎవరు లెక్క. మరి కేంద్ర పథకాలకైతే ఈయన పేర్లే అన్ని, ఎక్కడ చూడలేదు, అడిగేవాడే దిక్కులేడు. కేంద్రంలో ఉన్న వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో ఫలానా పథకాలు బాగున్నాయని వాళ్ళు అవార్డులు ఇస్తుంటారు. విచిత్రం ఏం తెలుసా మేడం, మధ్యన పంచాయతీ బోర్డులో పంచాయతీలకు 10 పంచాయతీలకు 20 పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి. అదంతా ఫేక్. ఎట్లా ఫేక్? మొత్తం డిపార్ట్మెంట్ను 2 months పబ్లిక్ వర్క్ నుంచి పక్కకు జరిపి రోజు కంప్యూటర్లు వాళ్ళకు మెయిల్లో పంపడం, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంచి మంచి ఫోటోలన్నీ తీసి పంపడం, అదే పని. ఇంకో పని పాట పబ్లిక్ సర్వీస్ ఏం లేదు. అన్ని 2 months పాటు వాటిని పని చేయకుండా ఈ పనిలో క్యాంపెయినింగ్ కాదు, వాళ్ళకి అప్లై చేసుకొని మేము ఫలానా దగ్గర ఈ పని చేసిన లేనిది కూడా క్రియేట్ చేసి నువ్వు ఎక్కడో తీసుకొచ్చి ఫోటో పెట్టినా కానీ కేంద్రంలో లేనిది సార్ నెట్వర్క్ ఉండనే ఉంటాయి. సర్టిఫికెట్లు చూసి రైట్ కొట్టి గుడ్ అని పెట్టి అవార్డు ఇచ్చేస్తారు. ఆ పరిస్థితి ఉన్నది. వీళ్ళకి వచ్చినాయన్నీ ఏ ఒక్క అవార్డు సరైనది కాదు. మీరు ఏం లేదు, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మిషన్ భగీరథ ఉంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సరే, పథకం మంచిది, నో డౌట్. దాని కాన్సెప్ట్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్, బట్టలు ఉతికే వాటర్ కాదు. ఇప్పుడు గ్రామాలలో ఏమవుతుంది, స్నానాలు చేస్తున్నారు, బట్టలు ఉతుకుంటున్నారు, కానీ ఎవరు తాగడం లేదు.
జస్ట్ ఈ పథకం రాకముందు ఏ రకంగానైతే మినరల్ వాటర్ బజార్కి పోయి డబ్బా కొనుక్కొచ్చుకునే వాళ్ళు సేమ్ అదే డబ్బా కొనుక్కొచ్చుకుంటూ తాగుతుంది. వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ మిషన్ భగీరథ? ఏంటది? అసలు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పనిచేస్తున్నాయా? స్టాఫ్ ఉందా? వాళ్ళకి జీతాలు లేవు, పైపులు లీకులు, ట్రీట్మెంట్ లేదు, వాటర్ది జనాలు తాగుతలేరు. వాళ్ళు సంతోషపడుతుంది ఏంటంటే బట్టలు ఉతుకుంటున్నాం, స్నానం చేస్తున్నాం అని అంతే. అంతకుముందు పంచాయతీలలో పంచాయతీ బోర్డులే నల్లాలు పెట్టినాయి. ఈయన కొత్తగా పెట్టింది ఏం లేదు, కొత్త పైపు వేసి కాంట్రాక్టర్కి పైసలు ఇప్పించిండు తప్ప అదే పాత పైపులో కలిపితే అయిపోతుంది. కానీ కొత్త పైపులు వేసి కాంట్రాక్టర్కి పని కల్పించారు. సరే నీ నీళ్ళను వాళ్ళు తాగుతుండ్రా అంటే తాగుతలేరు. మరి గతంలో పంచాయతీ బోర్డు ఇచ్చిన నీళ్ళనే స్నానాలకు బట్టలు ఉతకడానికి వాడుతురు, ఇప్పుడు నీ నీళ్ళని కూడా స్నానాలకు బట్టలకే వాడుతారు. వాట్ ఈస్ ది డిఫరెన్స్? 40,000 crores ఎక్కడ పోయింది? రిజల్ట్ ఏది? ఈ ప్రచారం ఏంది? కాళేశ్వరం దీని డిపిఆర్లో చెప్పింది ఏంది? కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకు కూడా సిగ్గు ఉండాలి. ఆల్ 18 పర్మిషన్స్ ఇచ్చారు ప్రాజెక్టుకు కేంద్రం. ఒక్కరోజు ఇక్కడ తిరిగి చూడలే ఏం జరుగుతుందని. అలిగేషన్స్ వస్తున్నాయి, కంప్లైంట్లు వస్తున్నాయి. షర్మిల లాంటి నాయకురాలు పోయి సిబిఐలా ఈడీలా కాళేశ్వరం మీద రిపోర్ట్ ఇచ్చింది. దారుణంగా చెప్తుంది. ఇట్లా 100 పోయింది. కోర్టులకు పోతే కోర్టులు కూడా లెక్క చేస్తారు. ఏందో మహిమ అది అర్థం కాదు, చెప్తే బాగుండదు. అట్లా వ్యవస్థలన్నీ జేబులో పెట్టుకుంటూ ఏమవుతుంది? ఈ వ్యవస్థలన్నీ జేబులో పెట్టుకుంటే చూసేవాడు చూస్తలేడు. ఇది ఎంత నష్టం తెలంగాణకు? అనేక రకాలుగా అర్థం. రేపు కూడా ఆయన ఓడిపోయిన ఆయనకి ఏం పరకు వ్యవస్థలు జేబులు ఉన్నాయి, అందరిని అడిగలుగుతాడు. అసలు ఎక్కడ రూట్అవుట్ పొలిటికల్గా రూట్అవుట్ చేస్తే తప్ప ఈ తెలంగాణకి దరిద్రం పోదు. ఆయన అపోజిషన్లో మీ ఈ విషయం కూడా చెప్తున్నారు, చాలామంది చెప్తలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణకు ప్రమాదమే. అంత స్థాయికి వెళ్ళిపోయింది ఆయన. ఆ స్థాయికి ఎవరు తీసుకుపోయినారో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ గెలుస్తలేమంటే ఎందుకు గెలువు? ఎందుకు నీకు రాబడిపోతుందని 10 మంది మాట్లాడుతుంది. కర్ణాటక అసలే కాదు, వీళ్ళ గ్రూపులు అసలే కారణం కాదు. అసలు కారణం కరప్షన్. పబ్లిక్ బీజేపీ నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కరప్షన్ మీద ఎంక్వైరీలు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ తెలంగాణలో రాబోయే ప్రభుత్వం ఎవరిదంటే ఏం చెప్తారు? నాకే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి మేడం. ఎందుకంటే టైం ఉంది. బీజేపీ పొలిటికల్ లైన్ ఎట్లుంటుందని కొద్దిగా కాస్త ఒక 2-3 months పోతే తెలిసిపోతుంది. దాన్ని కూడా లేదు ఈ రకంగానే పోతే కాంగ్రెస్ వైపు అంతా కన్సాలిడేట్ అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ ఏంది సమస్య అంటే కేసీఆర్ తోటి సమస్య. ఇక్కడ ఏంది 3 పార్టీల పరిస్థితి ఎట్లుందంటే కాంగ్రెస్ ఏమో వాళ్ళు స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, 20 వస్తే నేను ఎవరిని ఆపలేను అంటాడు, 30 వచ్చినా 50 వచ్చినా ఎవరిని ఆపలేను అంటే ఆ పార్టీ పరిస్థితి ఏందో మరి. దానికి రీజన్ ఏంటంటే ఆఫ్టర్ తెలంగాణ సరే ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో బతికుంటే ఒక పార్టీ ఉందని ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రతిపక్షమే లేకుండా ప్రతిపక్ష రహిత అసెంబ్లీగా తయారు చేసి కూర్చుంటే వేర్ ఇస్ డెమోక్రసీ, వేర్ ఇస్ తెలంగాణ? కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ కూడా నడపాల్సిన అవసరం లేదనకు. అందుకని కాన్స్టిట్యూషన్ కూడా మారుస్తా అన్నాడు కదా. అసలు అసెంబ్లీ కూడా ఎక్కర్లేదు అనే పరిస్థితికి వచ్చిండు ఆయన. అంటే కాంగ్రెస్ పరిస్థితి అది. రేపు గెలిచిన ఏమైతే తెలియదు. నిజంగానే 80 పైన వస్తాయా రావా? 80 దాటుతుందా? 70 వచ్చినా ప్రమాదమే అంటున్నారు వాళ్ళే. 20ని గుంజుకుంటే అయిపోతుంది. మళ్ళా కేసీఆర్ ఉంటుంది. 70 గెలిచింది కాంగ్రెస్, 20 గుంజుకుంటున్నాడు అనుకోండి. ఆయన దగ్గర 50 ఉంటాయి, 20 గుంజుకుంటే అయిపోతుంది. మళ్ళీ కేసీఆర్ కదా. కాంగ్రెస్ తోటి ఆ ప్రమాదం. బీజేపీ తోటి ఏం ప్రమాదం అంటే వీళ్ళు ఎంతసేపు ఈ 10 years పీరియడ్లో ఫస్ట్ టర్మ్ అయితే పూర్తిగా పెంచి పోషించింది వాళ్ళే. ఆయన దేశవ్యాప్తంగా కూడా నెట్వర్క్ ఏర్పరచుకొని కూర్చున్నాడు మహానుభావుడు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఉందో లేదో అంత పెద్ద నెట్వర్క్ ఈయనకు ఉన్నది. ఆ పరిస్థితికి పొలిటికల్గా వెళ్ళిపోయిన తర్వాత ఆయనను బీజేపీ ప్రతిపక్షంలో కూర్చొని ఆయనని ఏదో ప్రభుత్వాన్ని నిలదీసి ఏదో ఎంక్వైరీ చేస్తుందనే నమ్మకాలు కూడా ప్రజలకి లేవు. ఆ పార్టీ లాభం ఏంది? కాకపోతే ఒకటి బీజేపీ మీద నమ్మకం ఏంటంటే గెలిస్తే పోరు అనేది ఒకటి ఉంది. అది కేంద్రంలో పవర్లో ఉన్నారు కాబట్టి ఆ భయానికి ఉంటారు. వాళ్ళను కేసీఆర్ కూడా తీసుకోడు. ఎందుకు తీసుకోవడానంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం ప్రమాదం వస్తుందనే భయానికి వాళ్ళని ముట్టుకోడు.
పోయిన అసెంబ్లీలో 5 ఉన్నారు కదా, అంతకుముందు అసెంబ్లీలో 5 ఒక్కరిని ముట్టుకోలే ఆయన. వీళ్ళు కండవాలు కట్టుకోవడానికి 5 రెడీ ఉంటుంది, కానీ ఆయనే కప్పలే. అది రాజకీయ పరిస్థితి తెలంగాణలో ఉంటే ఏ ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో బతుకుతుందో చెప్పండి నాకు. అటువంటి పరిస్థితి ఉండొచ్చా? ఏ రాష్ట్రంలో అయినా ఆ పరిస్థితి ఉందా? మనం ఇంత బీజేపీని అన్నా వీళ్ళు చెప్తారు కొంతమంది విషయం, 9 ప్రభుత్వాలను పడగొట్టింది బీజేపీని లెక్కలు చెప్తారు. నేను చెప్తున్నాను, ఉదాహరణ కర్ణాటక ఉంది, వాళ్ళు ఏం పడగొట్టలే. 16 మంది కాంగ్రెస్ జేడీఎస్ నుంచి ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి వచ్చి బై ఎలక్షన్లో గెలిచి ప్రభుత్వంలో కలిసారు. దానికి ఒక పద్ధతి ఉంది. మధ్యప్రదేశ్లో అంతే, 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి గెలిచిన తర్వాతనే ఆడ బీజేపీ ప్రభుత్వం స్థిరంగా ఏర్పడ్డది. నువ్వు అట్లా చేసినావా? సరే, నువ్వు తీసుకున్నావు, వాళ్ళతో రిజైన్ చేయించి ఉప ఎన్నికలు తెచ్చినావా? ఎందుకు తెలియదు? వీళ్ళు ఈ విశ్లేషకులంతా చెప్తారు, నాకు అర్థం కాదు. అవి చెప్పరు. వాళ్ళని రాజీనామా చేయించి గెలిచిన తర్వాతనే వాళ్ళు బీజేపీలో గెలిచి వాళ్ళు బీజేపీ బలం పెరిగింది అసెంబ్లీ, ఆ విషయం చెప్పరు. ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రు అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని కాదు ప్రతిపక్షాన్ని సావగొట్టిండని ముచ్చట చెప్పరు. మరి ఈయనంటే ఏందో ఏమో మరి వాళ్ళకి తెలుసు. అంటే ఇటువంటి కూడా సమాజంలో ఒకరిని బ్లేమ్ చేసి ఇంకొకరిని కాపాడే ప్రయత్నాలు, ఈవెన్ కొందరు ఎనలిస్ట్ దగ్గర కూడా ఆ గుణాలు ఉన్నాయి. నేను చాలా వరకు చూసినది. అది మంచి పద్ధతి కాదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. పడేయలేదా? 12 మొదటిసారి 13 మంది, రెండోసారి 12 మంది, మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు. కౌన్సిల్లో 35 మంది కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఏది తెలంగాణ ఏర్పడినాడు. ఆఖరికి వచ్చి 2 మిగిలింది. ఎక్కడ పోయిన వాళ్ళంతా? కౌన్సిల్లో కాంగ్రెస్ పార్టీనే విలీనం చేసుకున్నాను తీర్మానం చేశారు, టీడీపీని విలీనం చేసుకున్నాను తీర్మానం చేస్తారు. డెమోక్రసీని బతికించే పద్ధతేనా ఇది? రేపు ఉంటుందా? మీకు ఇంకో విషయం అందుకే చెప్తాను నేను, 30-35 సీట్లు వచ్చినా కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి గ్యారంటీ ఏం లేదు. ఈజ్ ఎ మోస్ట్ డేంజరస్ పొలిటీషియన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ. అయ్యే మజాక్ చేస్తున్నా వీళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదో తమాషా చేస్తున్నారు. మోస్ట్ డేంజరస్. నేషన్ ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర, అయ్యా కొడుకుల దగ్గర. భక్తు మేము తప్ప ఏం లేదంటే, దేశం లేదు, తెలంగాణ అయితే అసలే లేదు. అల్టిమేట్గా ఇప్పుడు తెలంగాణలో రాబోతుంది మళ్ళీ బీఆర్ఎస్ 3వ సారి. నేను చెప్తున్నా అదే, 60 వస్తేనే గెలిచినట్టని అనుకోవద్దు కేసీఆర్ అన్నట్టు. 30 వచ్చినా కానీ గెలిచినట్టే ఎందుకు అనుకోవద్దు, ఎందుకంటే కాంగ్రెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బ్యాడ్ లక్ ఏంటంటే తెలంగాణ ప్రజల్ని, బీజేపీది ఒక బలహీనత, కాంగ్రెస్ ఒక బలహీనత, 2 ప్రతిపక్షాలు. ఎవరిని గెలిపియాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు వీళ్ళ బలహీనత ఏంది? వీళ్ళు మొత్తం తెచ్చుకోలేరు, తెచ్చుకున్నా కానీ ఆయన మీద అదో రకమైన ప్రేమ ఉందనేది ఈ 10 ఏళ్ళలో కనపడ్డదేనా? మీరు ఏం చేస్తారనేది ఎవరికి నమ్మకం లేదు, ప్రజలకు నమ్మకం లేదు. కాంగ్రెస్ను గెలిపిస్తే వాళ్ళు ఉంటారా, అమ్ముడు పోతారా తెలియదు. అంటే ఇటువంటి రాజకీయ వాతావరణాన్ని తెలంగాణలో కేసీఆర్ తయారు చేసి పెట్టింది తన కోసమే, నాట్ ఫర్ తెలంగాణ. తన కోసం తయారు చేసి పెట్టుకున్న రాజకీయ పరిస్థితి. నన్ను ఎవడూ ఛేదించలేడు, ఓడించినా గెలుపు నాదే, గెలిపించినా గెలుపు నాదే, ఎట్లా చేసినా గెలుపు నాదే అనే పరిస్థితి రాజకీయంగా తెలంగాణలో ఉందంటే కాంగ్రెస్ బీజేపీ జాతీయ నాయకత్వాలు సిగ్గుపడాలి. ఇద్దరు సిగ్గుపడాలి. నీ పార్టీ ఏముంది గాంధీభవన్లో? గాంధీభవన్ కిరాయి కూడా ఫస్ట్ మొన్నటి వరకు కేసీఆర్ కట్టిండనే ఒక వార్త, నిజమా కాదా తర్వాత విషయం. కానీ ఎందుకు వస్తుంది అంటే పార్టీలను మేనేజ్ చేస్తావు. కోవట్లు పార్టీలనే లేరు, పార్టీలనే నువ్వు మేనేజ్ చేసినాక వేరే ఎవడు గెలిస్తే ఆయనకి ఏంది? ఆయనే కదా. అటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో తయారు కావడానికి ఆ పాపం ఎవరు మూట కట్టుకుంటారో కాంగ్రెస్ బీజేపీ ఆలోచన చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు ఒక ఆల్టర్నేటివ్ కనపడరు. ఏం చేయాలనేది మీకు ప్రీ ప్లాన్ ఉండాలి. నువ్వు ఇంకొక విషయం ఇక్కడ మేడం, కాంగ్రెస్ అనేది ఉంటుంది, అదేం చావదు. ఆలోచించుకోవాల్సింది బీజేపీ. ఎందుకు చెప్తున్నా అంటే నేను పర్టికులర్లీ బీజేపీ పొలిటికల్ స్పేస్ను బీఆర్ఎస్ ఆక్రమించి కూర్చుంది. కాంగ్రెస్ కాదు, వీళ్ళ పిచ్చి లెక్కలు బీజేపీలో. కాంగ్రెస్ లేకుంటే సరిపోతుంది అంటే నీ సీట్లనే కేసీఆర్ కూర్చున్నాక కాంగ్రెస్ ఉంటేనే పోతుంది నీకు. అసలు నీ పొలిటికల్ స్పేసు కేసీఆర్ కూర్చున్నాడు.
నువ్వు కేసీఆర్ని రూట్ అవుట్ చేస్తే బీజేపీ నిలబడతావు తప్ప కాంగ్రెస్ని రూట్ అవుట్ చేస్తే నువ్వేం నిలబడవు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనం మరోసారి కలుద్దాం. థ్యాంక్ యూ అండి. దట్స్ ఆల్ విత్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.